దీపావళి లక్ష్మీదేవి. దీపం లక్ష్మీదేవికి ప్రతీక. పంచభూతాల్లో ప్రధానమైనది అగ్ని. అగ్నిని ఋగ్వేదంలో దేవతాదూతగా చెప్పబడింది. అగ్ని 3 రూపాల్లో కనిపిస్తుంది. భూమిలో అగ్నిగా, వాతావరణంలో మెరుపుగా, ఆకాశంలో సూర్యునిగా కనిపిస్తుంది. సూర్యభగవానుడు సంధ్యా సమయంలో భూమిలోని అగ్నికి తన శక్తినిచ్చి మళ్ళీ తెల్లవారుజామున ఆ శక్తిని తీసుకుంటాడని ఋగ్వేదం చెబుతుంది. కాబట్టి ఉభయ సంధ్యలలో వెలిగించిన దీపాలు శ్రేయస్సును కలిగిస్తాయి. హిందువులకి అగ్ని ఎంతో పవిత్రమైనది. అందుకే దీపావళి రోజు, కార్తీక పౌర్ణమి రోజున దీపాన్ని వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని ప్రతీతి. దీపావళి అంటే చెడు నశించిన రోజు, ధర్మ సంస్థాపనతో జగత్తులోని వెలుగులు నింపిన రోజు. దీపం త్రిమూర్తి స్వరూపం. దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపం సర్వతమోపహ. దీపేన సాధ్యతే సర్వం. సంధ్యాదీపం నమోస్తుతే అని దీపం వెలిగిస్తాం. దీపంలో 3 రంగులు ఉంటాయి. అందులో ఎర్రని కాంతి బ్రహ్మదేవునికి, సరస్వతీదేవికి, నీలిరంగు కాంతి విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, తెల్లని కాంతి శివపార్వతులకి ప్రతీకలు. ఈ 3 రంగులు సత్వ, రజస్తమో గుణాలకు ప్రతీకలు అని వేదాలు చెబుతున్నాయి. ఇంటిలోని దీపానికి 3 ఒత్తులు వేయాలి. ఇంటిలోని దీపం ముల్లోకాలలోని అంధకారాన్ని పారద్రోలి మన ఇంటిని లక్ష్మీదేవి నిలయంగా చేస్తుంది. రావణాసురునితో జరిపిన యుద్ధ విజయంతో సతీ సమేతంగా అయోధ్యకు వచ్చిన శ్రీరామచంద్రునికి అయోధ్యవాసులు దీపాలను వెలిగించి పండుగ జరుపుకున్నారు. దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి రోజు సాయంత్రం హిందువులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. పాండవులు 12 సంవత్సరముల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తమ రాజ్యానికి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ పురాణగాథలన్నీ కూడా దీపావళి యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్నాయి. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదములు.